బాబా చేసే అద్భుత లీలలు మనకు అర్థం కానటువంటివి. ఒక్కొక్కసారి ఊహించం కూడా బాబా ఇలాంటివి కూడా చేస్తారా అని. బాబా చేయాలనుకుంటేనే లీలలు చేస్తారు. అన్నీ వారి అభీష్టంతోనే జరుగుతాయి. మన ఈ ఛానల్ కొనసాగే విషయంలో కూడా బాబా చేస్తున్న లీలలు ఎన్నో. తద్వారా మనం బాబా వారి ఆశీర్వాదాన్ని నిత్యం పొందుతున్నాం. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈరోజు బాబా ఈ ఛానల్ విషయంలో చేస్తున్నటువంటి వివిధ రకాల లీలల్లో కొన్నిటిని మీకు తెలియజేస్తాను. బాబాతో నా ఈ ప్రయాణం దాదాపుగా గత 40 సంవత్సరాల క్రితం నా స్నేహితులు, నా సహ ఉద్యోగుల ప్రభావంతో ప్రారంభమైంది. నేను చాలాసార్లు షిరిడీకి వెళ్ళాను. ప్రతిసారి వారి అద్భుత లీలల అనుభవం చేశాను. ఇక్కడ ఉండి కూడా బాబా వారి చాలా లీలల అనుభవం చేశాను. బాబాను ఎంత నమ్మినప్పటికీ ఒక సమయం నా జీవితంలో ఇలా కూడా వచ్చింది. నేను వారి పుస్తకాలు చదవాలి, వారి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా శ్రీ సాయి సచ్చరిత్రలోని ఒక్క పేజీని కూడా చదవలేకపోయాను. నేను ప్రార్థించని రోజు లేదు. బాబా నీ గురించి తెలుసుకోవాలి అనుకున్నా నా ధ్యాస పోవటం లేదు, దయచేసి నీ అనుగ్రహం నాకు ప్రసాదించు బాబా అని చాలాసార్లు దాదాపుగా రోజు ప్రార్థించేదాన్ని. ఇలా కొంతకాలం తర్వాత బాబా నాకు కల్లో కనబడి తన వద్దకు రమ్మంటూ పిలుస్తూ అదృశ్యమయ్యారు. అదే నా జీవితంలో పెద్ద ఆధ్యాత్మిక మలుపు. ఇప్పటిదాకా చెప్పిన విషయాలు ఇంతకుముందు మన ఛానల్లో తెలియజేశాను. కొత్తగా వింటున్న వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్పాను. ఆ రోజు నుండి ఒక శ్రీ సాయి సచ్చరిత్రయే కాదు, ఇంకా చాలా బాబా వారి పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. ఇప్పుడు వారి దివ్య పుస్తకాలను చదవకుండా ఉండలేని స్థితి. ఈ అద్భుత లీలే కాక ఇంకా బోలెడన్ని అద్భుత లీలలు చేశారు బాబా మన ఈ ఛానల్ నిరాటంకంగా కొనసాగటంలో. ఈ ఛానల్లో జరిగే ప్రతి ఎపిసోడు బాబా వారి అభీష్టంతోనే జరుగుతోంది. ఒక్కొక్కసారి తనే కలలో కనబడి నడిపిస్తున్నారు. ఇంకా కొన్నిసార్లు ఇంకెవరి ద్వారానైనా చెప్పించి తనకు కావాల్సింది చేయించుకుంటున్నారు. ఇక్కడ ఇంకెవరి ద్వారా అన్నాను కదా, ఆ ఇంకెవరు అనేది ఎవరో కాదు, మాకు బాబా తన వరప్రసాదంగా ఇచ్చినటువంటి మా అబ్బాయి. నేను బయట వాళ్ళు ఎవరో సాయంతో మన ఈ ఛానల్ను ఏప్రిల్ 2023లో మొదటిగా ప్రారంభించాను. అది అసలు సరిగ్గా ముందుకు వెళ్ళలేదు. అప్పుడు ఒకరోజు బాబా మా అబ్బాయి చేత చెప్పించారు, 2023 సంవత్సరం విజయదశమి నాటి నుండి ప్రారంభించమని. నాకు సాంకేతిక అవగాహన అంతగా లేకపోయినందువల్ల మా అబ్బాయి తన పనులతో బిజీగా ఉన్నప్పటికీ నాకు సాయం ఇప్పటికీ చేస్తున్నాడు. కొన్ని నాకు నేర్పించాడు కూడా, నాకు నేను చేసుకోవడానికి. కానీ కొన్ని తనే స్వయంగా చేస్తాడు, సమయం కల్పించుకొని మరి. మా అబ్బాయి చెప్పిన నాటి నుండి, అంటే అక్టోబర్ 2023 విజయదశమి రోజు నుండి మన ఈ ఛానల్లో ఎపిసోడ్లు బాబా వారి ఇష్ట ప్రకారం చేయటం జరుగుతుంది. బాబాకు ఎవరి చేత ఏం చేయించాలో వారికే తెలుసు, మనం నిమిత్త మాత్రులం. నాకు కావలసిన బాబావారి పుస్తకాలను మా ఆయన తెచ్చి ఇస్తూ ఉంటారు. ఆయన కూడా బాబావారి భక్తులు. నా విషయానికి వస్తే నేను పెన్ను పట్టుకుంటాను, నేను రాస్తున్నాను అని అనుకుంటాను. కానీ ఆ రాసేది మొత్తం బాబానే. ఎందుకంటే ఒక్కొక్క కంటెంట్, అంటే ప్రతి ఎపిసోడ్లో చెప్పే విషయాన్ని నేను రాస్తూ పోతూ ఉంటాను. పూర్తయ్యేదాకా నాకు టైం తెలియదు. తినాలని లేక మంచినీళ్ళు తాగాలనే ధ్యాస కానీ ఉండదు. అంతా అయిన తర్వాత చూస్తే అసలు ఇది నేనే రాశానా అని అనుకుంటూ ఉంటాను. ఇలాంటి అనుభూతిని కలిగిస్తున్నారు బాబా. నేను ఒక్కొక్కసారి ఈ విషయం చెప్దాము అని అనుకుంటాను. రాసి రికార్డింగు, ఎడిటింగు, సేవ్ చేసి అప్లోడ్ చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నాను. ఈ రెడీగా ఉంచుకున్న ఎపిసోడ్ కూడా బాబావారి అభీష్టమే. అయినప్పటికీ బాబా అనుకున్నదే, తను ఏదైతే చెప్పించాలని అనుకుంటారో అదే చేసేటట్టుగా చేస్తారు. ఇక్కడ బాబా చేసిన ఇంకొక అద్భుత లీల తెలియజేస్తాను. డాక్టర్ ఖమ్మంపాటి పార్వతీ కుమారి గారి కల్లో కనబడి రాయించినటువంటి బాబావారి అమృత వచనాలను ఒక్కొక్కటిగా రోజు మన ఈ ఛానల్లో విడుదల చేస్తాను అని మీకు ఇంతకు ముందే తెలియజేశాను. కానీ అది జరగలేదు. దీనికి కూడా సమయం బాబానే నిశ్చయించారు. మా అబ్బాయి ద్వారా ఒకరోజు సడన్గా చెప్పించారు బాబా, నవంబర్ 1, 2023 నుండి బాబా వారి ఈ బోధనలను విడుదల చేయమని. అదే రోజు నుండి నేను షార్ట్స్ రూపంలో విడుదల చేయటం మొదలుపెట్టాను. నవంబర్ 1వ తారీఖు నుండి చేయించిన కారణం తెలుసుకున్న తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఇదా బాబా నీ లీలా అని అనుకున్నాను. ఇది తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అదేంటంటే నవంబర్ 1వ తేదీ అనేది బాబానే తన బోధనలను స్వయంగా కల్లో కనబడి చెప్పి రాయించినటువంటి బాబా వారి పరమ భక్తుడైనటువంటి డాక్టర్ ఖమ్మంపాటి పార్వతీ కుమార్ గారి వర్ధంతి.
ఆ మహాభక్తునికి మన చేత ఆ రోజున నివాళులు అర్పించేటట్టుగా చేశారు బాబా. అది తెలుసుకున్న నేను, బాబా ఏమి నీ దివ్య లీల అని అనుకున్నాను, నమస్కరించుకున్నాను. ఇంతటితో వారి లీల ఆగిపోలేదు. నేను రెడీ చేసి పెట్టుకున్న ఎపిసోడ్ను పక్కన పెట్టించి నాకు బాబా వారికి సంబంధించిన పుస్తకాలను చదువుతున్నప్పుడు ఒక సూచన ద్వారా తెలియజేశారు. డాక్టర్ ఖమ్మంపాటి పార్వతీ కుమారి గారికి బాబా తనే స్వయంగా అద్భుత లీలలను కల్లో కనిపించి ఎలా బోధించారో ఆ లీలను కూడా తెలియజేయమన్నారు. అది ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాతి వారం కూడా ఇంకొక సూచన ఇచ్చారు బాబా. అది ఎలా అంటే, బోధనలను చెప్తున్నావు, డాక్టర్ పార్వతీ కుమార్ గారికి తను కలిగించినటువంటి లీలలను చెప్పావు. ఇప్పుడు డాక్టర్ ఎక్కిరాల భరద్వాజ గారు బోధన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన విషయాన్ని తర్వాత ఎపిసోడ్లో చెప్పేటట్టుగా చేశారు బాబా. ప్రతిదీ బాబా లీల. ప్రతి ఎపిసోడ్ వెనక వారి అద్భుత లీలను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నాను. ఇంకొకసారి నాకు ఎపిసోడ్ను కరెక్ట్ చేసుకునే సమయం లేకపోతే, నేను సమయానికి చేయలేనేమో అని అనుకున్నప్పుడు బాబానే స్వయంగా కంటెంట్ని ఎడిట్ చేసి మరుసటి రోజు పొద్దున నేను లేచి చూసేటప్పటికల్లా తనే అంతా చేసి రెడీ చేసి పెట్టారు. ఇలా బాబా ప్రతి క్షణం నా పక్కన ఉండి తనే నడిపిస్తున్న ఈ ఛానల్ మనది. ఇంకొక ఆశ్చర్యగొలిపే అద్భుత లీల కూడా మీకు తెలియజేస్తాను. మకర సంక్రాంతికి ఒక స్పెషల్ వీడియోను నేను విడుదల చేయాలి అని అనుకున్నాను. ఎంత ఆలోచించినా నాకేం చెప్పాలో తెలియటం లేదు. అలా 2 రోజులు గడిచిపోయినాయి. ఆలోచిస్తూనే ఉన్నాను కానీ నా మనసుకు ఏమీ తట్టలేదు. బాబా ఎందుకు ఇలా జరుగుతోంది, నువ్వే నాకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వు బాబా అని బాబాను ప్రార్థించాను. కొద్దిసేపట్లో మాకు కూరలు ఇచ్చే అతని నుండి ఫోన్ వచ్చింది. అతను నన్ను అడిగాడు, మేడం మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారా అని. అవును బాబు, ఎందుకు అడుగుతున్నావు అని అడిగితే అతను అన్నాడు, నిన్న మా కుర్రాడు మీకు కూరలు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ ఇంటి బెల్ కొట్టాడు. అప్పుడు మీరు అన్నారట నేను రికార్డింగ్ చేస్తున్నాను, ఈ బెల్ సౌండ్ కూడా నా రికార్డింగ్లో వచ్చింది అని. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు యూట్యూబ్లో ఏం చేస్తున్నారు అని. ఆ అబ్బాయి ముస్లిం అబ్బాయి. బాబు, నేను చెప్తే నీకు తెలుస్తుందో లేదో, నీకు షిరిడి సాయిబాబా తెలుసా అని అడిగాను. వారి పేరు విన్నావా, వారికి సంబంధించిన ఆధ్యాత్మిక ఛానల్ అని చెప్పాను. నాకు తెలియకపోవటం ఏంటి, నాకు కూడా సాయిబాబా గురించి తెలుసు అని అన్నాడు. తనకు తనుగా అడిగాడు, సాయిబాబా గురించి ఎలాంటి విషయమైనా మీకు కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు ఇస్తాను అని అన్నాడు. నేను కొద్దిసేపు అవాక్ అయ్యాను. సరే, తనే అడుగుతున్నాడు కాబట్టి నేను మకర సంక్రాంతికి చేసే ఎపిసోడ్ కంటెంట్ కోసం వెతుకుతున్నాను కానీ నాకు దొరకటం లేదు, నువ్వు ఇవ్వగలిగితే నాకు అది ఇవ్వు అని అడిగాను. మీరు లైన్లోనే ఉండండి, మీకు ఇప్పుడే మీ వాట్సాప్కు పంపిస్తున్నాను అని కొద్ది క్షణాల్లో పంపించాడు ఇంగ్లీష్లో. నేను ఆశ్చర్యపోయాను. ఆ పంపించిన కంటెంట్ సరిగ్గా బాబాకు మకర సంక్రాంతికి సంబంధించింది. అలాగే హిందీలో కూడా ఇవ్వగలిగితే ఇవ్వు బాబు, నాకు సమయం ఎక్కువ లేదు అప్లోడ్ చేయడానికి అని అన్నాను. అలాగే అని మళ్ళీ హిందీలో కూడా క్షణంలో ఇచ్చాడు. తర్వాత తెలుగులోకి నేను అనువదించుకున్నాను. నాకు తెలియదు అతను ఏఐ ఉపయోగించాడో ఏమో, నేను అతనేమీ అడగలేదు. అసలు ఆ ఇన్ఫర్మేషన్ దొరకడమే మహద్భాగ్యం అని అనుకున్నాను. సరిగ్గా నాకు కావాల్సిన సమాచారం. అసలు నేను అవాక్కైపోయాను. ఇదంతా బాబావారి లీల అని తెలుసుకున్నాను. ఎందుకంటే నేను 2 రోజులుగా వివిధ మాధ్యమాలలో వెతికినా కూడా ఎక్కడా దొరకలేదు ఈ విషయాలు. ఈ ముస్లిం అబ్బాయి తనే స్వయంగా ఫోన్ చేసి నన్ను అడిగి మరీ నాకు కావలసిన సమాచారాన్ని ఈ విధంగా ఇవ్వటం ఏంటి అని అనుకున్నాను. బాబానే స్వయంగా ఇతని ద్వారా కావలసిన సమాచారాన్ని నాకు సమయానికి అందించారు అని తెలుసుకున్నాను. బాబాకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంతకంటే మనకు రుజువు ఇంకేం కావాలి? ప్రతి క్షణం బాబా నా వెంట ఉండి, బాబా తన ఈ ఛానల్ను నా చేత ఇలా నడిపిస్తున్నారు, రకరకాలుగా మార్గనిర్దేశం చేస్తూ. అంతా బాబా అభీష్టం ప్రకారమే జరుగుతుంది. నేను వారికి ఒక సాధనను మాత్రమే. ఇది బాబా వారి ఛానల్లే, తనే స్వయంగా తనకు కావలసినట్టుగా చెప్తూ సూచనలు ఇస్తూ చేయించుకుంటున్నారు. ఇది నాకు దొరికిన మహద్భాగ్యం అని ఇంకొకసారి అనుకున్నాను. అంతకంటే నా జీవితానికి ఇంకేం కావాలి? బాబా ఆశీర్వాదం పొందటం తప్ప. వింటున్న మీరందరూ కూడా బాబా వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ పొందుతున్నారు. మీకు తెలిసిన ఇంకా ఎవరైనా బాబావారి భక్తులుంటే మన ఈ ఛానల్ను వాళ్ళకు కూడా షేర్ చేయండి, పంపించండి. వారు కూడా బాబా కృపకు పాత్రులవుతారు, బాబా వారి ఆశీర్వాదాన్ని పొందుతారు. బాబా మనందరికీ తన ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ అందించాలని బాబాను ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం. ఓం సాయిరామ్.